హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కఫోల్డింగ్. మన ఛానల్లో అయితే రెగ్యులర్గా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యేలా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే చూస్తున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా జనరల్ నాలెడ్జ్ అంటే జీకేతో యాడ్ చేస్తూ మనం లింకేజ్ టాపిక్స్ని చూడడం జరుగుతుంది. సో మనం ఇక లేట్ చేయకుండా ఈ సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే వేరుశెనగలో నూతన విప్లవం అని మనం టైటిల్ అయితే చూడడం జరుగుతుంది. వేరుశెనగలో నూతన విప్లవం, ఇది ఇక్రిసాట్ మరియు ఐసిఏఆర్ వీటి ఫుల్ ఫామ్స్, వీటి గురించి స్టాటిక్ జీకే అనేది మనం మున్ముందు తెలుసుకుందాం ఇదే లెసన్లో. అయితే ఈ ఇక్రిసాట్ మరియు ఐసిఏఆర్ అన్నవి ఈ నూతన వేరుశెనగ సంబంధించిన రకాలని, ఐహోలిక్ రకాలని ఇవి తయారు చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే వేరుశెనగలో 2 కొత్త రకాలండి. ఎన్ని కొత్త రకాలు రావడం జరిగింది వేరుశెనగలో? మనకి ఇక్కడ 2 కొత్త రకాలు వేరుశెనగలో రావడం అయితే జరిగింది. దీని గురించి చూసినట్లయితే హైదరాబాద్లోని ఎక్కడ ఉంది ఇక్రిసాట్, హైదరాబాద్లో ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన శాస్త్రవేత్తలు 2 కొత్త వేరుశెనగ రకాలని విడుదల చేశారు. ఈ వేరుశెనగ రకాల పేర్లు చూసినట్లయితే ICGV 181030 మరియు ICGV 201214 అని మనం ఈ 2 కొత్త రకాల వేరుశెనగల్ని చూస్తున్నాము. అయితే వీటిని ICAR అంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి, అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అంటాము, ICAR, తెలుగులో భారత వ్యవసాయ పరిశోధన మండలి దీన్ని ఆమోదించడం అయితే జరిగింది. రూపొందించింది ఇక్రిసాట్. ఇవి 2 రకాలు ఏంటి అంటే ICGV 181030, ICGV 201214. ఇవి ఏ విధమైనవి అంటే హై ఓలిక్ రకాలు, అంటే ఇవి అధిక నాణ్యత గల నూనెని ఇస్తాయంట. హై ఓలిక్ రకాలంటే అధిక నాణ్యత గల నూనెని ఇచ్చేవి. హై ఓలిక్ రకాల యొక్క ప్రత్యేకత ఏంటి? హై ఓలిక్ రకాలు మనం ఇందాక వేరుశెనగలో 2 రకాలు కొత్తవి రావడం జరిగింది అని చెప్పుకున్నాం కదా. సో వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అని చూస్తే గుండెకి మేలు. ఫస్ట్ పాయింట్, గుండెకి మేలు జరుగుతుందంట. ఓలిక్ యాసిడ్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంట. ఓలిక్ యాసిడ్ అనేది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే నిల్వ సామర్థ్యం చూస్తే, అంటే ఈ రకమైన గింజలు లేదా నూనె అనేది సాధారణ నూనె కంటే ఎక్కువ రోజులు లేదా ఎక్కువ కాలం నిల్వ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే దీనివల్ల అధిక లాభం. ఏ విధంగా అధిక లాభం అంటే పరిశ్రమల్లో ఈ నూనెకు మంచి డిమాండ్ ఉంటుందంట. తద్వారా రైతుకు కూడా మేలు జరుగుతుంది. సో మనము 2 రకాలని చెప్పుకున్నాం కదా. అందులో మొదటి రకం గురించి చూసినట్లయితే ICGV 181030. దీని యొక్క వివరాలు, ఇందులో ఓలిక్ యాసిడ్ అనేది 78% ఓలిక్ యాసిడ్ని కలిగి ఉంటుంది. దీని యొక్క దిగుబడి చూసినట్లయితే నార్మల్ కంటే 7 to 12% అధికంగా ఉంటుంది. అలాగే ఈ పంట పండడానికి అనుకూలమైన ప్రాంతాలు ఏ రాష్ట్రాలను చూసినట్లయితే ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర మరియు ఈశాన్య రాష్ట్రాలని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే ఇక్కడ ICGV 201214. దీని గురించి ముఖ్యమైన అంశాలు చూస్తే ఈ ఓలిక్ యాసిడ్ ఇందులో ఎంత ఉంటుంది? దీనిలో 81%, చాలా అంటే చాలా ఎక్కువ. అలాగే నూనె శాతం ఎంత? 53% ఉంటుంది. ప్రోటీన్ శాతం 27 ఉంటుంది. ఈ ప్రత్యేకత మెయిన్గా చూసినట్లయితే ఇవి లావుగా ఉండే గింజలండి. సో ఈ 2 కొత్త రకము వేరుశెనగ యొక్క రకాలలో పరిశోధన భాగస్వాములు చూసినట్లయితే ఇక్రిసాట్, ఇది ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. ఇది ప్రధాన పరిశోధన, అంటే ఇదే అభివృద్ధి చేసింది అవి రెండింటిని. అలాగే UAS ధార్వాడ్, కర్ణాటకలో ఉండడం జరిగింది. ఇది ICGV 181030 రకం అభివృద్ధిలో భాగస్వామ్యంగా పంచుకోవడం జరిగింది. ఇంకొకటి చూసినట్లయితే సెకండ్ వన్ ICGV 201214 రకం అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నది జూనాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. నెక్స్ట్
ఐసిఏఆర్ భారత వ్యవసాయ పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అంటాం. ఇది జాతీయ స్థాయిలో ఆ రెండు రకాలని విడుదల చేయడం మరియు ఆమోదం తెలపడం వంటి ముఖ్యమైన పాత్రని పోషించడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి జీకేలో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్రిసాట్, దీని గురించి చూసినట్లయితే దీని పూర్తి పేరు ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. ఏంటండి? ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ అని చెప్పుకుంటాము. ఇది 1972లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం పటాన్ చెరువు మన హైదరాబాద్లోనే ఉండడం జరిగింది. దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే డాక్టర్ హిమాంశు పాఠక్. ఈయన 2025 నుంచి దీనికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. లక్ష్యం చూసినట్లయితే మెట్ట ప్రాంత పంటలపైన పరిశోధన చేయడం, అంటే వాటర్ లేని ప్రాంతాల్లో జొన్న, సజ్జ, కంది, వేరుశెనగ వంటి ఈ పంటలు ఉంటాయి కదా, వీటిపైన పరిశోధన చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక ఇన్స్టిట్యూట్ చూస్తే ఐసిఏఆర్ అండి. దీని యొక్క పూర్తి పేరు ఇందాక నేను చెప్పిన కదా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇది జూలై 16, 1929 అంటే బ్రిటన్ టైంలోనే, బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలోనే ఇంపీరియల్ కౌన్సిల్ అనే పేరుతో దీన్ని స్టార్ట్ చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో అంటే కృషి భవన్లో ఉంది. దీని యొక్క నేపథ్యం చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ పరిశోధన నెట్వర్క్ అండి. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ పరిశోధన నెట్వర్క్. దీని యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు మహమ్మద్ హబీబుల్లా. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1929లో. దీని పూర్తి పేరు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ పరిశోధన నెట్వర్క్. ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. ఇక్రిసాట్ ఎక్కడుంది? హైదరాబాదులో ఉండడం జరిగింది. నెక్స్ట్ వేరుశెనగ గురించి కొన్ని ముఖ్యమైన గణాంకాలు చూసినట్లయితే గుజరాత్ అనేది మన దేశంలో వేరుశెనగ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. మరి గుజరాత్ ఎంత వాటా ఇస్తుంది? 46% వాటా అనేది గుజరాత్ ఈ వేరుశెనగ పంట ఉత్పత్తిలో ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాతి స్థానాల్లో 2వ స్థానంలో రాజస్థాన్, 3వ స్థానంలో కర్ణాటక, 4వ స్థానంలో తమిళనాడు ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో ప్రధాన ఉత్పత్తిదారులు. దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఉత్పత్తి చేసేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇక్కడ కర్ణాటక, తమిళనాడు కూడా ఉండడం జరిగింది. మృత్తిక అంటే ఏ రకమైన నేల అని చూసినట్లయితే ఇసుకతో కూడిన లోమ్ నేలలు, శాండీ లోమ్ అంటాము. శాండీ లోమ్ అనే ఈ భూమి చాలా అనుకూలం ఏ పంటకి? వేరుశెనగ పంటకి. ఫస్ట్ ఏది ఉంది? గుజరాత్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఉత్పత్తిలో, దాని వాటా 46%. సెకండ్ ఏముంది? రాజస్థాన్. ఇది ఎనాఫ్ గుర్తుపెట్టుకోవడానికి. 3rd, 4th కర్ణాటక, తమిళనాడు. ఇది ఏ రకమైన భూములు ఈ పంటకి అనుకూలం అంటే ఇసుకతో కూడిన లోమ్ నేలలు, అంటే శాండీ లోమ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వేరుశెనగ శాస్త్రీయ సమాచారం అంటే జనరల్ సైన్స్లో భాగంగా చూసినట్లయితే వేరుశెనగ శాస్త్రీయ నామం అరాకిస్ హైపోగా అంటాము. అరాకిస్ హైపోగా. దీని యొక్క కుటుంబం ఫ్యాబేసీకి చెందిన కుటుంబం. ఇది పుట్టిన దేశం ఏంటంటే బ్రెజిల్. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్లో ఈ వేరుశెనగ బోర్న్ అనేది ఉండడం జరిగింది. దీని యొక్క పేరు, దీన్ని ఏమని పిలుస్తారు అని చూసినట్లయితే పేదవాని బాదాం. పేదవాని బాదాం, పూర్ మ్యాన్స్ ఆల్మండ్ అని దీనికి పేరు అనేది ఉండడం జరిగింది. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రౌండ్ నట్ ఎక్కడుందంటే జూనాగఢ్లో ఉంది. ఇది గుజరాత్లో ఉండడం జరిగింది. జూనాగఢ్ ఎక్కడుంది? గుజరాత్. మరి జూనాగఢ్లో ఏముందంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రౌండ్ నట్ ఉండడం జరిగింది. వేరుశెనగ శాస్త్రీయ నామం అరాకిస్ హైపోగా. దీని యొక్క కుటుంబం ఫ్యాబేసీ కుటుంబం చెందినది. పుట్టిన దేశం ఎక్కడ అంటే బ్రెజిల్, దక్షిణ అమెరికా. దీని పేరు పేదవాని బాదం అంటే పూర్ మ్యాన్స్ ఆల్మండ్ అని పిలుస్తాము. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రౌండ్ నట్ ఎక్కడుంది? జూనాగఢ్. ఇది గుజరాత్లో ఉంది. సో ఇది అండి ఈరోజు క్లాసు. సిన్సియర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.